హిమాచల్ రాజకీయం కీలక మలుపు తిరిగింది. సీఎం పదవికి రాజీనామా చేశారు సుఖ్వీందర్ సింగ్ సుక్కు. ఈ మేరకు రాజీనామా లేఖను కాంగ్రెస్ హైకమాండ్కు పంపినట్లు సమాచారం. అయితే గవర్నర్కు ఇంకా రాజీనామా లేఖ అందలేదు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు హిమాచల్లో ముఖ్యమంత్రిని మార్చే యోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ క్రమంలోనే సుక్కు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ సీఎం అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, హిమాచల్ రాజకీయం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతోంది, ఏ విధంగా చూడొచ్చు? హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో 9 మంది కాంగ్రెస్ కూటమి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో పడింది. నిన్న 34 ఓట్లు 2 పార్టీలకు వచ్చిన నేపథ్యంలో టాస్ తో బీజేపీ అభ్యర్థి గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. సో దాని సబ్సిక్వెంట్ గా ఈ రోజు ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధానంగా ఇక్కడ సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రధానంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దాని కారణంగానే ఈ 9 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా మంత్రి విక్రమాదిత్య ప్రకటించారు. ఈ పరిస్థితి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ సీఎం ను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సో అందులో భాగంగానే సుఖ్వీందర్ ఇప్పటికే తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు సమాచారం వస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో కాంగ్రెస్ సీఎం ను మార్చడం ద్వారా కొత్త సీఎం. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.